లెక్క తేలాలి. పాకిస్తాన్ పాపాలకు చరమగీతం పాడాలి. ఉగ్ర తండాలను పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి బుద్ధి చెప్పాలి. 44 మంది వీర జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత ఆసేతు హిమాచలం ముక్త కంఠంతో వినిపిస్తున్న నినాదం. కళ్ళు పొడుచుకున్న కానరాని కటిక చీకట్లో, రక్తం గడ్డ కట్టే అతి శీతల ఉష్ణోగ్రతల్లో దేశ రక్షణకే ధ్యేయంగా శత్రు సంహరణమే లక్ష్యంగా ముందుకు కదిలే సైనికులపై దాడిని దేశం మొత్తం ఖండిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో దొంగ దెబ్బతీసి రక్తపు టేరులు పారించిన ముష్కరులకు సరైన గుణపాఠం చెప్పాల్సిందే, ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నిరసనలు, ధర్నాలు, సోషల్ మీడియాలో కామెంట్స్తో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక్కటే నినాదం వినిపిస్తోంది. ముష్కర మూకల పని పట్టాల్సిందేనని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటు ప్రధాని మోదీ కూడా పాకిస్తాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి ఘాటైన హెచ్చరికలు చేశారు. పాకిస్తాన్ కూడా భారీ మూల్యం చెల్లించుకోవాలని తేల్చి చెప్పారు. నిన్నటి ఇష్యూనే కాదు, 2 దశాబ్దాల్లో పలు దఫాలుగా హద్దు దాటి నెత్తుటేరులు పారించింది పాకిస్తాన్. 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ గేట్ వద్ద జైషే మహమ్మద్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015 మార్చి 30న ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులు ధరించి కథువా జిల్లాలోని పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ దాడిలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు, 2007లో ముంబై అటాక్, హైదరాబాద్లో జంట పేలుళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ పాపాలు రాయడానికి పుస్తకాలు సరిపోవు. सबसे पहले मैं पुलवामा के आतंकी हमले में शहीद जवानों को आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। उन्होंने देश की सेवा करते हुए अपने प्राण न्योछावर किए हैं। दुख की इस घड़ी में मेरी और हर भारतीय की संवेदनाएं उनके परिवार के साथ है। इस हमले की वजह से देश में जितना आक्रोश है, लोगों का खून खौल रहा है, ये मैं भली भांति समझ पा रहा हूं। इस समय जो देश की अपेक्षाएं हैं, कुछ कर गुजरने की भावनाएं हैं, वो भी स्वाभाविक है। हमारे सुरक्षा बलों को पूर्ण स्वतंत्रता दे दी गई है। हमें अपने सैनिकों के शौर्य पर, उनकी बहादुरी पर पूरा भरोसा है। मुझे पूरा भरोसा है कि देशभक्ति के रंग में रंगे लोग सही जानकारियां भी हमारी एजेंसियों तक पहुंचाएंगे ताकि
आतंक को कुचलने में हमारी लड़ाई और तेज हो सके। సహనం భారతీయుల ఆభరణం, కానీ పాకిస్తాన్ మన సహనాన్ని అలుసుగా తీసుకుంటోంది. హద్దు దాటి సరిహద్దుల్లో నెత్తుటేరులు పారిస్తోంది. ఎక్కడికక్కడ ఉగ్ర తండాలను పెంచి పోషిస్తూ పైకి నీతి సూత్రాలు వల్లెవేస్తోంది. అందుకే బదులుకు బదులు తీర్చుకునే టైం వచ్చింది. ఉగ్రవాదం ఊపిరి తీసి 49 మంది అమర జవాన్లకు నివాళులర్పించాలంటూ ముక్త కంఠంతో నినదిస్తోంది భారతావని. మరి ఏ విధంగా పాక్కి బుద్ధి చెప్పాలి? గతంలో కార్గిల్ తరహా యుద్ధం చేయాలా, లేక సర్జికల్ అటాకింగ్తో మెరుపు దాడులకు రెడీ కావాలా? మంచి మాటలు పాక్కి తలకెక్కవు. చర్చించుకుందామంటే వచ్చినట్టే వచ్చి వెనకాలే వెన్నుపోటు పడవడం పాక్కి తూటాతో పెట్టిన విద్య. అందుకే పాకిస్తాన్ చేతులకు చెక్ పెట్టాలంటే ప్రతీకారం తీర్చుకునే పోరాటమే మేలంటోంది యావత్ దేశం. ముందుగా పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలి, అలాగే ఒంటరిని చేయాలి. ఇప్పటికే పాకిస్తాన్ తీరును అగ్రదేశాలు సైతం తప్పుబడుతున్నాయి. యావత్ ప్రపంచం భారత్కు బాసటగా నిలుస్తోంది. ఇప్పుడు కాకుంటే మరెప్పుడు అన్న తరహాలో పాక్కి బుద్ధి చెప్పాలి. అప్పుడే మన సైనికుల త్యాగాలకు సరైన నివాళి ఇచ్చినట్టవుతుంది. ఖబర్దార్ పాకిస్తాన్. Telaşı. లెక్క తేలాలి. పాకిస్తాన్ పాపాలకు చరమగీతం పాడాలి. ఉగ్ర తండాలను పెంచి పోషిస్తున్న పొరుగు దేశానికి బుద్ధి చెప్పాలి. 49 మంది వీర జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత ఆసేతు హిమాచలం ముక్త కంఠంతో వినిపిస్తున్న నినాదం. కళ్ళు పొడుచుకున్న కానరాని కటిక చీకట్లో, రక్తం గడ్డకట్టే అతి శీతల ఉష్ణోగ్రతల్లో దేశ రక్షణే ధ్యేయంగా, శత్రు సంహారమే లక్ష్యంగా ముందుకు కదిలే సైనికులపై దాడిని దేశం యావత్తు ఖండిస్తోంది. దేశం యావత్తు కాస్కో పాకిస్తాన్ అంటోంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 49 మంది వీర జవాన్లు అమరులైపోయారు. ఈ క్రమంలో పాకిస్తాన్ని మనం ఎలా ఎదుర్కొనాలి? ప్రస్తుతం దీనిపై డిస్కస్ చేస్తున్నాం. టీవీ9 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ కల్నల్ శ్రీనివాస్, అలాగే మనకి లైవ్లో రిటైర్డ్ డీజీపీ ఎంవి కృష్ణారావు. ఆయన సిఆర్పిఎఫ్కి వర్క్ చేశారు గతంలో, ఆయన కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఫస్ట్లీ శ్రీనివాస్ గారు, హౌ డు యూ రియాక్ట్? అసలు ఎందువల్ల ఇటువంటి దాడి జరిగింది అంటే మీరేమంటారు? పాకిస్తాన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనది ఏంటంటే, మన ఒక ఇంటర్నలీ మనని డీస్టెబిలైజ్ చేసి, మన కంట్రీని డీస్టెబిలైజ్ చేసి, ఎప్పుడైతే 1971లో మనము పాకిస్తాన్ని బ్రేక్ చేసాము, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ బ్రేక్ చేసాము, అప్పటి నుంచి దే వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్, ఇండియాలో ఇలాంటిది క్రియేట్ చేసి డీస్టెబిలైజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక ప్రాక్సీ వార్ అన్నది ఎప్పుడు దే వర్ ఆల్వేస్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ ప్రాక్సీ వార్. ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి అందరినీ దాని వైపు మళ్లించాలని ట్రై చేస్తున్నారు. వీళ్ళకి చాలా ఈజీగా దొరికింది ఏంటంటే, మనకి రైట్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి సంహౌ మనం కాశ్మీర్ దీని ఇష్యూని సెటిల్ చేసుకోలేకపోయాం పొలిటికల్లీ. సో అక్కడ ఉన్న ప్రజల్ని తప్పుదాడిలో పెట్టించి వాళ్ళకన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ, ఖాస్కర్కే ఇప్పుడు చాలా పొలిటికల్లీ అండ్ సోషల్లీ చాలా వాళ్ళని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ మిస్గైడ్ చేస్తున్నారు లోకల్ పీపుల్. దాంతో ఈ పాకిస్తాన్ ఈజ్ గెటింగ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ఇండియా ఆన్ దిస్ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, మిస్గైడింగ్ ద పీపుల్. ఇప్పుడు అయినది చాలా దారుణం అండి. ఇలాంటి వాటిని డెఫినెట్లీ ఇండియా, ఇప్పుడు మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు నిన్నటి నుంచి చూస్తుంటే దేశం అంతా ఏకంగా నిలబడి ఎస్ వీ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ అంటున్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్ వచ్చింది, అందరూ ఏకంగా నిలబడి ఇచ్చేస్తుంది, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ, బికాజ్ ఇప్పుడు ఏ విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పటికీ ఇట్లాంటి విషయాల్లో ఐ థింక్ అందరూ కలిసి కట్టుగా నిలబడి ఒక స్టాండ్ మీద ఉండడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ దిస్ పాయింట్ ఐ థింక్ పాలిటిక్స్ షుడ్ నాట్ ప్లే అ మేజర్ రోల్. అండ్ మనం అదే చూస్తున్నాము,
ఇప్పుడు దేశంలో రాజకీయ నేతలందరూ కూడా కేంద్రానికి బాసటగా సపోర్ట్గా నిలుస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. లెట్స్ గో టు ఎంవి కృష్ణారావు గారు. కృష్ణారావు గారు, సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైనే ఈ దాడి జరిగింది. మీరు గతంలో సిఆర్పిఎఫ్కి డీజీపీగా కూడా వర్క్ చేసి ఉన్నారు. సో వాట్స్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే ది ఇనీషియల్ రియాక్షన్ విల్ బి ఆబ్వియస్లీ వన్ ఆఫ్ షాక్ అండ్ సాడ్నెస్. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడం అనేది పాకిస్తాన్ యొక్క స్టేట్ పాలసీ. పాకిస్తాన్తో భారతదేశంకి పాకిస్తాన్కి మధ్యలో 3 యుద్ధాలు జరిగాయి. 1947 to 48 ఫస్ట్ది, 1965 సెకండ్ది, 1971 థర్డ్ది. 3 యుద్ధాల్లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది, భారతదేశం గెలిచింది. ఆ 3వ యుద్ధం 1971 యుద్ధంలో సగం పాకిస్తాన్ పోగొట్టుకుంది. ఈస్ట్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ అనే దేశంగా మారిపోయింది. అంటే పాకిస్తాన్ యొక్క జనాభా, పాకిస్తాన్ యొక్క సైజ్ సగం అయిపోయాయి. అంతేకాకుండా 93,000 మంది పాక్ సైనికులు సరెండర్ అయిపోయారు, అంటే లొంగిపోయారు. వాళ్ళు ప్రిజనర్స్ ఆఫ్ వార్ POWsగా భారతదేశపు జైళ్లలో మగ్గారు. ఇటువంటి తరుణంలో జూలై 1972లో భారతదేశపు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు మరియు అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భుట్టో గారు ఒక సిమ్లా అగ్రిమెంట్ అని ఒప్పందానికి వచ్చారు. కృష్ణారావు గారు, అంటే 1971 నాటి పరిణామాలే ఇప్పటి ఇటువంటి దాడుల కొనసాగింపుకి ప్రధాన కారణంగా మనం చూడాలంటారా? It is part of their state policy. Since then, they have adopted a Qurban Ali's theory called "We will make India bleed through 1,000 cuts." Because we cannot defeat India, as was proved in the 3 wars, we will make India bleed through 1,000 cuts. So periodic ga ee cuts కొడుతూ ఉంటారన్నమాట. సో అందులో భాగంగానే మీకు ఊరిలో 17 మంది చనిపోయారు, ఇప్పుడు సుమారు 49 మంది చనిపోయారు. ఇలాంటివి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ప్లస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చేసే నాన్ స్టేట్ యాక్టర్స్, దీస్ ఆర్ నాట్ డైరెక్ట్గా పాకిస్తానీ ఆర్మీ విల్ నాట్ కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. దే సెండ్ దేర్ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్. లష్కర్-e-తైబా అని ఒక ఆర్గనైజేషన్ని పాకిస్తానీ ISI వాళ్ళు ఇచ్చిన డబ్బుతో హాఫిజ్ సయీద్ అనే అతను పెట్టాడు. అమెరికా వారు లష్కర్-e-తైబాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా బ్యాన్ చేస్తే దాని పేరు మార్చి జమాతుద్దావా అనే పేరుతో ఇప్పుడు చాలామణి అవుతోంది. బట్ ఆ ఆర్గనైజేషన్ నుంచే వచ్చాడు 26/11/2008లో ముంబైలో అంత హింసాకాండకు పాల్గొన్న అజ్మల్ కసబ్ మరియు అతని యొక్క 9 మంది కొలీగ్స్. అలాగే ఇప్పుడు జైషే మహమ్మద్, ఈ జైషే మహమ్మద్ యొక్క ఫౌండరు మౌలానా మసూద్ అజర్. ఇతను జమ్మూలో కోత్ బల్వాల్ జైల్లో ఉన్నప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్ ఫ్రమ్ కాఠ్మాండు టు ఢిల్లీని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ అనే చోటుకు తీసుకెళ్ళి దే డిమాండెడ్ ద రిలీజ్ ఆఫ్ మౌలానా మసూద్ అజర్ అండ్ ఇన్ ఎక్స్చేంజ్ దే సెడ్ దే విల్ రిలీజ్ ది 100 ప్యాసింజర్స్. భారతదేశం యొక్క చేసేది ఏమీ లేక జాగ్రత్తగా ఈ మౌలానా మసూద్ని జమ్మూ నుంచి కాందహార్ ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్ళి వారికి అప్పచెప్పారు హైజాకర్స్కి. ఇన్ రిటర్న్ ఆ ఎయిర్క్రాఫ్ట్ని 100 మంది ప్యాసింజర్లు తెచ్చుకున్నారు. అతను పాకిస్తాన్కి వెళ్ళిపోయి, అతను పాకిస్తానీ పౌరుడు ఈ మౌలానా మసూద్ అజర్, ఈ జైష్ మహమ్మద్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించాడు. దీనికి ఫండింగ్ అంతా అది ISI ఇస్తుంది. ISIకి ఫండింగ్ పాకిస్తానీ పార్లమెంట్ ఇస్తుంది. సో ఇవి దో పాకిస్తాన్ గోజ్ ఆన్ డినయింగ్ అజ్మల్ కసబ్ మా పౌరుడు కాదన్నారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి మాకు ఏం సంబంధం లేదన్నారు. కానీ జైషే మహమ్మద్ 12 నిమిషాలు నిడివి ఉన్న ఒక వీడియోని అందరికీ పంపించింది. అందులో క్లియర్గా ఈ దుశ్చర్య ఇటువంటి హెచ్చరిక మనకి ముందస్తుగానే ఉన్నప్పటికీ ఈ దాడిని మనం ఎందుకు ఆపలేకపోయాము? మన వైఫల్యం ఎంతవరకు కనిపిస్తోంది? అంటే ఈ యొక్క నేషనల్ హైవే 1A విచ్ ఇస్ 300 kilometers లాంగ్ బిట్వీన్ జమ్మూ అండ్ శ్రీనగర్
is not merely used by the armed forces. Lot of tourists and the people of Jammu and Kashmir also use. So మీరు ఎంత జాగ్రత్తలు పడ్డా ఐఈడీస్ అనేవి డిటెక్ట్ చేసిన వెహికల్ బౌండ్ ఐఈడీస్ ఉంటాయి. విబిఐఈడీస్ అంటారు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని అక్కడ పాతిపెట్టినవి మాత్రం వాళ్ళు కనుక్కొని సిఆర్పి యొక్క రోడ్ ఓపెనింగ్ పార్టీస్ డిటెక్ట్ చేసి తీసేయగలరు. బట్ when vehicles are coming from all parts of Jammu and Kashmir onto this road, which is the main artery between Jammu and Kashmir, there is nothing that anybody can be done unless you say that the people of Jammu and Kashmir will not be allowed to go anywhere beyond their house. That is unconstitutional. That is not democracy. So ఈ యొక్క రోడ్డుని గత 72 ఏళ్లుగా వాడుతున్నారు టు ట్రావెల్ బిట్వీన్ జమ్మూ అండ్ శ్రీనగర్ ఆర్ శ్రీనగర్ టు జమ్మూ. మరి ఇటువంటి తరుణంలో ఈ 70 బస్సులు వెళుతున్నాయని, ఇదేదో ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారని రోడ్ అంతా ఆపేస్తారు హైదరాబాద్ లాంటి చోట్ల. అలా జరగదు కదా ఈ కాన్వాయ్ కోసం. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బట్ కుడ్ నాట్ బి ప్రివెంటెడ్ బికాస్ యూ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ ద సివిలియన్ పాపులేషన్. బట్ కృష్ణారావు గారు, ఒకేసారి ఒకే కాన్వాయ్ లో 2580 మంది సైనికులు ప్రయాణించడం అంటే ముప్పు అన్నది ప్రతి క్షణం ఉంది. ఏ క్షణమైనా ఎటు నుంచైనా పొరుగు దేశం టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి, టెర్రరిస్ట్ అటాక్స్ జరిగే ప్రమాదం ఉంది అని తెలిసి కూడా 2580 మంది ఒకే కాన్వాయ్లో వెళ్ళడం అన్నది ఇజ్ ఇట్ నాట్ ఎ మిస్టేక్, ఇజ్ ఇట్ నాట్ ఎ బ్లండర్? మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు మనకి అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రోడ్డు ఓపెన్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫర్ ది ఆర్మీ ఆర్ ద సిఆర్పిఎఫ్ ఆర్ దిస్ ఎంటైర్ పబ్లిక్ని యూజ్ చేయడానికి. అదొక రోడ్ ఓపెనింగ్ డ్రిల్ అని అంటారు, ఆర్ఓపి అని ఇందాక సార్ అన్నారు. ఆర్ఓపి లాగా ఎవ్రీ ప్లేస్ అక్కడ ఎంత ఐఈడీస్ పెట్టచ్చు. మునుపు మీరు ముందర ఒక కాలంలో వినేవాళ్ళు ఐఈడీస్ పెట్టి రోడ్డు ఏమన్నా వెళ్తుంటే బ్లాస్ట్ అయిపోతుంటుంది. మనకి ఇక్కడ మాయిస్ ఆర్గనైజేషన్లో మాయిస్ ఏరియాస్లో అక్కడ ఒక పోలీస్ జీప్ వెళ్తుంటే కింద నుంచి బ్లాస్ట్ అయిపోయేది ఇది ఉండే. ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. ఎందుకు అంటే రోడ్ ఓపెనింగ్ డ్రిల్స్ అవుతాయి. రోడ్ ఓపెనింగ్ డ్రిల్ అయ్యి 300 కిలోమీటర్ల రోడ్డుని ఎవ్రీ ఇంచ్ మనం మానిటర్ చేయలేం కదా. రోడ్ ఓపెనింగ్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ ఎన్నింటికి అయింది? 3:30కి. ఈ మధ్యలో చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో నౌ ఇంటెలిజెన్స్ అన్నది వస్తూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ అన్న దాని మీద యాక్షన్ అవుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైనా పట్టుకున్న తర్వాత దాన్ని డిస్క్లోజ్ చేయరు. ఎందుకంటే దాన్ని డిస్క్లోజ్ చేస్తే దానికి రిలేటెడ్ కొన్ని ఉంటాయి, వేరే యాక్టివిటీస్ చేస్తుంటారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది, అవన్నీ దే వర్క్ ఇన్ స్మాల్ నెస్టెడ్ ఇది. ముగ్గురు కలిసి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిపోతారు, ఒక చిన్న నెస్ట్ కింద వెళ్తారనమాట. సో వీళ్ళు పట్టుకునేది ముగ్గురిని పట్టుకున్నా కానీ దాని ఇంప్లికేషన్ చాలా పెద్దది ఉండొచ్చు. కానీ ఈ ముగ్గురు చేస్తున్నది వీళ్ళని పట్టుకున్నారు అంటే కనుక ఇంకో ముగ్గురికి అలర్ట్ అవుతారు. సో అందుకని ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఆల్ దీస్ అట్లీస్ట్ దే ఆర్ యాక్టింగ్ మోర్ ఇంటెలిజెంట్. ఇప్పుడు మనం ఒకటేసారి 2580 మంది మీద ఇప్పుడు సూసైడ్ బాంబర్ అటాక్ కాబట్టి మనం ఇప్పుడు 49 మందిని కోల్పోయాం. లేటెస్ట్ అప్డేట్స్ ఇస్ 49, ఫిగర్ రోజ్ అప్ టు 49. ఇది చాలా దారుణమైన విషయం. అంటే దాదాపు ఇంత మందిని మనం కోల్పోయాము అంటే అది ఇట్స్ అ బిగ్ లాస్. ఇంకా పెద్ద అటాక్ గనక జరుగుంటే ఆ లాస్ ఇంకా ఎక్కువగా ఉండుండేది కాదండి. మీకు 2500 అన్నది ఫిగర్ పక్కన పెడితే ఈ రోడ్ ఓపెనింగ్ అన్న ఈ యాక్టివిటీ అది రెగ్యులర్గా అవుతున్న యాక్టివిటీయే, రోజు అవుతున్న యాక్టివిటీ. ఆ రోడ్ ఓపెనింగ్ యాక్టివిటీ రోజు అవుతున్నప్పుడు ఇలాంటివి చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనకి న్యూస్లో రాదు. వన్. సెకండ్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈ ఇన్పుట్స్ చాలా వస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చిన ఇన్పుట్స్ వాళ్ళు పబ్లిష్ చేసినవి ఇంత మనం మాట్లాడుకోం. సెకండ్ యాక్టివిటీ ఎందుకంటే మొన్న ఎన్ఐఏ కొన్ని పట్టుకున్నారు, అవన్నీ చాలా అవుతూనే ఉంటాయి, అవి మనం మాట్లాడుకోం. అండ్ ఆల్సో దే డోంట్ వాంట్ దిస్ టు బి పబ్లిష్డ్. ఎందుకు అంటే ఎక్కువగా మనం మాట్లాడితే కనుక దాంతో వేరే రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అనదర్ థింగ్ ఏంటి అంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి అంటే ఎంత ఎక్కువ మనము అందరం దీని గురించి మాట్లాడతామో, నేషనల్ ఏజెన్సీస్ గురించి మాట్లాడతామో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్.
So now what we as an entire news channels and everyone, what we need to do is, we all need to stand together and then say ki yes, we are together, we are going to fight you, we are going to this thing. Meeku chinna example చెప్తానండి. ఫ్రాన్స్లో అయింది ఇది. ఫ్రాన్స్లో అయినప్పుడు ఒక సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఫైర్డ్ అట్ సమ్ ప్రెస్ రిపోర్టర్ హూ వాజ్ మేకింగ్ సమ్ కార్టూన్స్ అండ్ ఆల్. అయినప్పుడు మొత్తం ఫ్రాన్స్ యాజ్ ఏ ఎంటైర్ కంట్రీ కేమ్ అవుట్ ఇన్ ఓపెన్ అండ్ దెన్ షోడ్ దేర్ దిస్ థింగ్. ఇప్పుడు మీరు ఎలా అంతా మొబిలైజ్ చేస్తున్నారు, దట్స్ మోర్ దెన్ ఇనఫ్ వీళ్ళందరినీ భయపడించడానికి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫెయిల్ అయింది అన్నది ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడలేం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దిల్ బి డూయింగ్ లాట్ మెనీ యాక్టివిటీస్. దట్స్ వాట్ ఐ వాంట్ టు బి. రైట్, మీరేమంటారు కృష్ణారావు గారు? మనం ఇంత పెద్ద సంఖ్యలో మనం కోల్పోయాము మన సైనికుల్ని అంటే అది చాలా దారుణమైన లాస్. దీంట్లో మన తప్పిదం ఏమన్నా మీకు కనిపిస్తోందా? See, first you must remember, it's a suicidal attack, Fidain attack. How many people, which Naxalite is willing to die, even when they made several attempts? ఈ మావోయిస్టులు ఎప్పుడు కూడా సూసైడ్ అటాక్స్ చేయరు. దే అటాక్ ఓన్లీ ఫ్రమ్ సైడ్ బికాస్ దే వాంట్ టు రిమైన్ అలైవ్. ఇట్ ఈస్ ఓన్లీ ఇస్లామిక్ ఆర్ జిహాదీ టెర్రరిజం which has got, apart from LTTE, where Rajiv Gandhi was killed by a suicide attack, very rarely in the world you will get volunteers who are willing to die. Ee Adil ane itanu 20 years old, he was brainwashed. He is incidentally a Kashmiri. He is not a Pakistani. The institution for which he was working, that is Pakistani, Jaish-e-Mohammed. What is common between these two? The religion, Islam. So they have been brainwashed to believe. మీరు ఆ వీడియో చూస్తే క్లియర్గా చెప్తా, హీఈస్ ఇన్వోకింగ్ ద నేమ్ ఆఫ్ అల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ రిపీటెడ్లీ హీ వాజ్ ఇన్వోకింగ్ ద నేమ్ ఆఫ్ ద అల్లా అండ్ హీ సేస్ హీఈస్ అడ్రస్సింగ్ అల్లా, అల్లా ఐఎమ్ డైయింగ్ ఫర్ యూ, ఐఎమ్ నాట్ డైయింగ్ ఫర్ సంబడి ఎల్స్. సో ఇక అంత రిలీజియస్ ఫెనటిసిజం ఉన్నప్పుడు దేర్ ఈస్ నథింగ్ దట్ ఎనీబడి కెన్ డూ. అండ్ ఇన్సిడెంటలీ ఈ రోజున కూడా సిఆర్పిఎఫ్ మెన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 1,00,000 మంది ఉన్నారు, అంటే 100,000. ఈ 100,000 అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కి గురై ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన ఇటువంటి సూసైడ్ బాంబర్స్ ఉన్నారని మనం లెక్కలోకి తీసుకునే జాగ్రత్త పడతాం, కానీ ఉండరు, అది చాలా అరుదుగా జరిగే అవకాశం ఉంది అని భావించి మనం జాగ్రత్తలు తీసుకుంటామా? కాదండి, యూ కెనాట్ క్లోజ్ దట్ రోడ్. Can you close the road between Hyderabad and Vijayawada, the national highway? Can you say only CRPF will travel on that? So, in this case, it is called vehicle-borne improvised explosive device. It's mobile. It is a Scorpio vehicle in which 250 kgs of explosive material has been loaded. This has not happened in the history of India so far. This is the first time a VBIED has been exploded. It has occurred in Lebanon, it has occurred in Pakistan, it has occurred in Afghanistan, mostly by Taliban activists. ఇంతవరకు neither Hizbul Mujahideen nor LET nor Jaish-e-Mohammed has employed this technique. So, we can't say they were deliberately walking casually. The buses are a necessity. Previous 3 days low, because of snowing, the CRPF men who were returning from leave, they were held up in Jammu, in the transit camp. Whereas they are not deployed in Jammu, they are deployed in all parts of Jammu and Kashmir, Pulwama, Baramulla, all the far-flung areas. So how do they go there? They have to necessarily make use of the only road available. There is no other way any human being can go from Jammu to Kashmir, to Jammu to Srinagar, except by flight. Can you have 2,500 people every day go by flights? Not possible. ఖచ్చితంగా అది కాదలేని విషయం. కాకపోతే మనందరి కన్సర్న్, అంతమందిని మనం కోల్పోయాము, దీనికి ఇంకేమన్నా సొల్యూషన్ ఉందా అనే ఆలోచనే ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఇప్పుడు అంతమంది కలిసి కట్టుగా ఒకటేసారి బయలుదేరి వెళ్ళడం కూడా కరెక్టా కాదా అనే క్వశ్చన్స్ చాలా మంది రేస్ చేస్తున్నారు. దానికి వేరే మార్గాలు ఏమన్నా ఉన్నాయా, వేరే రకమైన? కృష్ణారావు గారు,
సో ఎట్ దిస్ మూమెంట్ కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఒక వైఖరిని అనుసరించాల్సిన అవసరం ఉంది? నన్ను అడుగుతున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. Okay. First of all, we have to go beyond military solutions. Eye for eye, tooth for tooth, that age is gone. You have to expose the criminality of Pakistani state, how they are encouraging terrorist acts as part of their official state policy. So international forums, there are many countries which oppose terrorism because they are victims of terrorism. Using those forums, we have to ensure that economic sanctions are imposed on Pakistan and it is starved. Unfortunately, even now, Saudi Arabia gives $8 billion assistance to Pakistan. They are right now in a financial mess. IMF has refused any more payments to them. Nobody is paying anything by way of aid. If you can expose the connection between yesterday's incident and Pakistan as part of its state policy, it's not just accidental. They cannot disown Jaish e Mohammed. జరగలేదంటారా కృష్ణారావు గారు? మనం ఇంతవరకు ఎప్పుడు పాకిస్తాన్ క్రిమినల్ బ్రెయిన్ గురించి మనం ప్రపంచ దేశాలకి చెప్పలేదా, ఎక్స్పోజ్ చేయలేదా? గతంలో జరిగిన సంఘటనలపై ఎన్నోసార్లు జరిగింది. అది మనం we didn't succeed కదా, we failed. How many people were willing? ఎంతమంది పాకిస్తాన్ ఏ ఆస్పెక్ట్స్ లో మనం ఫెయిల్ అయ్యాం అనుకుంటున్నారు? కృష్ణారావు గారు, we have త్రిపురనేని చిట్టిబాబు గారు, బీజేపీ నేత, ఆయన కూడా మనకి డిబేట్ లో జాయిన్ అయ్యారు. సో he has a question. I have a question. See, మనం ఆ ఫారంలో తీసుకొస్తానే ఉన్నాం ఫ్రమ్ ది ఇయర్స్. ఈ మధ్యకాలంలో కూడా వీ హ్యావ్ మేడ్ పాకిస్తాన్ ఐసోలేట్ చేయడంలో టు సమ్ ఎక్స్టెంట్ వీఆర్ సక్సెస్ఫుల్. వీఆర్ గోయింగ్ ఆన్ దట్. ఎక్కడ ప్రభుత్వం ఆ విషయంలో మనం ఎక్కడ వెనకడుగు వేయట్లేదు, దాన్ని ఏదో తాత్సారము చేయట్లేదు. వీఆర్ అట్ ఎవ్రీ స్టేజ్. ఎక్కడెక్కడ ఏ సార్క్లో కానీ ఎక్కడ సందర్భం కుదిరినప్పుడల్లా సుష్మా స్వరాజ్ అయినా పిఎం అయినా వీఆర్ on that basis వాళ్ళ యొక్క దురాగతాలని వాళ్ళ succeed to some succeed, and it is international forum. We cannot succeed on one stroke kada, but the process is on the right way. Process జరుగుతుంది కదా అంటున్నాను. The right way లో we are traveling. That process speed up అవ్వలేదు అనేది, that is another issue. Why it didn't go speed? By killing the first Pakistani VC is not going to solve the problem. We have to make them bleed economically, just as they are making us bleed by imposing 1,000 cuts. Yes. That's what we are suggesting. What we are suggesting, people may ప్రజలు కూడా కోరుకుంటుంది అంటే disconnect Pakistan from all relations. మనం పొలిటికల్ వర్తక రూపంగా, కల్చరల్ ప్రోగ్రామ్స్ రూపంగా, క్రికెట్ కానీ, మూవీస్ కానీ, ఇన్ ఆల్ యాంగిల్స్, డిప్లొమాటిక్ విషయంలో డిస్కనెక్ట్ పాకిస్తాన్ ఇన్ ఆల్ యాంగిల్, సో దట్ they will left alone, then they will bend their head to make them bleed from their nose. అది చెయ్యాలి. సో ఇక్కడ మన దేశంలో ఏం జరుగుతుంది? 192 కంట్రీలు మనం ఒక్కరు చేస్తే లాభం లేదు. మనం ఒక్కరు చేస్తే దేర్ అవర్ కంట్రీ, మన దేశంలో ఉన్న పరిస్థితిని ఆక్సిజన్ ఇస్తున్నారు. యాజ్ అ ఆఫీసర్ మీరు ఆలోచన, వీఆర్ గివింగ్ అవర్ మన పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం కొంతమంది మన దేశంలో వీఆర్ గివింగ్. నిన్నగాక మొన్న కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి, షీ సెడ్ టెర్రరిస్ట్స్ ఆర్ సన్స్ ఆఫ్ ది సాయిల్. అండ్ అఫ్జల్ గురు మన పార్లమెంట్ మీద బాంబు వేసిన అఫ్జల్ గురు బాడీ కాశ్మీర్కి రావాలని అక్కడ ఊరేగింపు చేస్తారు. ఈజ్ ఏ టెర్రరిస్ట్. మన పార్లమెంట్ దాటి 20 అడుగులు పాతిపడు. వాడికి మానవతావాదము, వాడికి హ్యూమన్ రైట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? దీన్ని అడుగుతున్నారు. ఒకడు వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి మోడీని తప్పిస్తే కానీ మన రిలేషన్ బాగుపడదని మన పొలిటీషియన్సే పాకిస్తాన్ రిలేషన్ గురించి మాట్లాడతారు. మరొకళ్ళు పాకిస్తాన్ హిందూ, పాకిస్తాన్ హిందూ తాలిబాన్, హిందూ ఇది మనాళ్లే వాయిస్ ఆఫ్ పాకిస్తాన్గా మన దేశంలోనే కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. ఇది ఏం చేస్తుంది? ఈ రాజకీయ నాయకులు ఇలా మాట్లాడటం వల్ల మన దేశంలోనే మన రాజకీయ నాయకులు పాకిస్తాన్ వాయిస్, పాకిస్తాన్ భాష, చైనా భాష మాట్లాడటం వల్ల ఈ టెర్రరిస్ట్కి ఇట్ ఈస్ గివింగ్ ఆక్సిజన్. వీ షుడ్ స్టాప్ దిస్. In this country,
దేశానికి సంబంధించి వచ్చినప్పుడు వాట్ ఎవర్ మే బి ద డిఫరెన్సెస్ బిట్వీన్ పాలిటిక్స్, యూ షుడ్ బి వన్ వాయిస్ against the terrorist country, a rogue country, condemn the Pakistan. That should happen. అది జరిగినప్పుడే అన్ని కూడా మనం సక్సెస్. ఒక అపోజిషన్ లీడరు గోస్ అండ్ మీట్స్ చైనాస్ పీపుల్ ఇన్ సీక్రెట్ వే. ఈ గోస్ ఫర్ వన్ ప్రోగ్రామ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి సీక్రెట్ ఏం మాట్లాడాడో తెలియదు, అఫీషియల్గా వెళ్ళాడు, సీక్రెట్గా వాట్ ఈస్ దట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్, వాట్ ఈస్ దిస్ దే వాంట్, ఇన్ వాట్ వే దే వాంట్ హెల్ప్ పాకిస్తాన్ అండ్ కాశ్మీర్. దీస్ థింగ్స్ వల్లే మన దేశంలో ఈ పరిస్థితులు సంభవిస్తున్నాయి. అదర్వైజ్ మనం ఇవాళ సిఆర్పిఎఫ్ వాళ్ళని కండెమ్ చేయడం కానీ వాళ్ళు తప్పు వాళ్ళని జాగ్రత్తగా చేయలేదు, వాళ్ళని వేలెత్తి చూపించడం కూడా ఐ డోంట్ ఫీల్ ఈ టైంలో వాళ్ళని మొరాలిటీని దెబ్బ కొట్టకూడదని కృష్ణారావు గారు, మీరు అన్నారు పాకిస్తాన్ని ఏకాకిని చేయాలి అని అన్నారు. బట్ సాధారణ ప్రజల్లో కూడా ఈ ఆగ్రహం ఇప్పుడు కట్టలు తెంచుకుంది. మొత్తం భారతావని చేస్తున్న నినాదం పాకిస్తాన్కి ఒక తగిన బుద్ధి చెప్పే విధంగా మనం ప్రవర్తించాలని. బట్ ఎట్ దిస్ మూమెంట్ మనం ఏమన్నా ఒక స్మాల్ అండ్ మైన్యూట్ డీటెయిల్స్, జట్ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ని మనం మిస్ అవుతున్నామా? జనానికి ఇదే వారు చెప్పారు కదా కరెక్ట్గా, దేశం అంతా 134 crores ఆఫ్ పీపుల్ ఒక రకంగా ఒక వాయిస్తో పాకిస్తాన్ని కండెమ్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి చేసింది అదే జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఆవిడేమో టెర్రరిస్ట్ ఆర్ ఆల్సో సన్స్ ఆఫ్ ది సాయిల్ అంటుంది. అంటే మన వాళ్ళే, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలాగా ఇఫ్ యూ హెజిటేట్ టు ఈవెన్ కండెమ్ ఎ టెర్రరిస్ట్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్, ఇక మరి హౌ డు వి టీచ్ ఎ లెసన్ టు పాకిస్తాన్? ముందు మనం సంఘటన అవ్వాలి, మనం ఐకమత్యంగా ఉండాలి. అటాక్ భారతదేశం మొత్తం ఆగ్రహ జ్వాలలతో ఉడికిపోయేలా చేస్తోంది. ప్రస్తుతం దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇందాక కృష్ణారావు గారు మాట్లాడుతూ అన్నారు, ఇప్పుడు మాటకు మాట, కత్తికి కత్తి, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం నినాదాలు చేసే టైం కాదు. ఐ థింక్ కేంద్రం ఈ టైంలో వ్యవహరించాల్సిన తీరు వేరుగా ఉంటుందన్నారు. డూ యూ బై దట్? అంటే నేను దాంట్లో కొంచెం విభేదిస్తున్నాను. అది మార్గం కాదు, కానీ అట్ దిస్ స్టేజ్ ఇవాళ తల్లి బిడ్డలు పోగొట్టుకున్న తల్లులు, భర్తలు పోగొట్టుకున్న భార్యలు, వాళ్ళ కుర్రాళ్ళు ఆ వీడియో చూస్తే మీరు వాళ్ళ ఏడుపు, వాళ్ళు ఎంత ఆక్రోశంలో ఉన్నారంటే, ఎంత ఆవేదనలో ఉన్నారంటే, లాహోర్ని తగలబెట్టండి అని ఒకళ్ళంటే ఇంకొకటి, నా రెండో బిడ్డ చచ్చినా పర్వాలేదు, రెండో బిడ్డ కూడా ఉన్నాడు, రెండో బిడ్డ చచ్చినా పర్వాలేదు, పాకిస్తాన్కి తగిన గుణపాఠం, ఇక్కడ ఒక ప్రాణానికి అక్కడ 100 ప్రాణాలు తీయండి అని చెప్పి అంటే అంత ఆవేశంలో ఉన్నారు. సో అన్లెస్ వీ గివ్ రిటాలియేట్ ఇవ్వకుండా ఈ జరగాలి. ఆయన అన్నట్టు డిప్లొమాటిక్ స్ట్రోక్ అన్ని రకాలుగా వెళ్ళాలి, అది మూకమ్మడి యుద్ధంగా వెళ్ళాలి. రిటాలియేట్ జరగకుండా మనం ప్యాసివ్గా ఉన్నామంటే, ప్యాసివ్గా ఉంటే వాళ్ళు మంచికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనిషి కాదు, గొడ్డు కాదు, వాళ్ళు మాటకి విన్నారు, దెబ్బకి విన్నారు. వాళ్ళకి దారుణమైన బుద్ధి చెబితేనే, వాళ్ళ మెడలు వచ్చే బుద్ధి చెప్తేనే అంటారు. ఊరి ఘటన అదే కదా, మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాము, బట్ దెన్ ఇట్ హ్యాపెండ్ అగైన్. అదేనమ్మా, వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినాక మనం రోజుకు ఒక టెర్రరిస్ట్ చంపుతున్నారు. వాళ్ళ యొక్క నిస్సహాయత కానీ, వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ కానీ అదే. ఈ మధ్యకాలంలో ఎవ్రీడే ఒకళ్ళో ఇద్దరు తీవ్రవాదులు సావడం, ఏరి పారేస్తున్నాం. ఈ దీంట్లో ఈ దొంగ దెబ్బ తీసేవాడికి ఎప్పుడైనా ఈ దౌర్భాగ్యపు లక్షణాలు వాడు దొంగ దెబ్బ తీస్తాడు, నేరుగా ఎప్పుడు రాడు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా వెనక నుంచి తప్పితే స్ట్రైట్ అవే రాదు. దీన్ని మనం అటాక్ ఇస్తూనే ఆల్రెడీ జరుగుతుంది. దౌత్యపరంగా పాకిస్తాన్ని సపరేట్ చేయడం, ఏకాకం చేయడం జరుగుతుంది, ఒక ప్రాసెస్. అందు ప్రాసెస్లో ఉన్నాం. ఇది మిలిటరీగా రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే మన యొక్క రిటార్ట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా అంటున్నారు. వేరే మీన్స్ లో కూడా జరగాలంటున్నారు. సో కృష్ణారావు గారు, మీరేమంటారండి? మరొక యుద్ధమో, మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన సమయం ఆసన్నమైందంటారా? అవసరం ఉందంటారా? ఇంతవరకు ఏ యుద్ధంలో పాల్గొన్న భారత సైనికుడు ఇప్పుడు ఎవ్వరూ లేరు. అంత సర్వీస్ చేసేవాళ్ళు, ఆఖరికి చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కూడా ఎప్పుడు యుద్ధంలో పాల్గొనలేదు. 71 తర్వాత యుద్ధం జరగలేదు. ఎందుకు మనం యుద్ధం అనుకుంటున్నామంటే అమాయకత్వంతో, అది ఇగ్నోరెన్స్తో. న్యాచురలీ so many people, innocent people will die if there is a full scale war. ఇప్పుడు ఇంతకీ దిస్ ఈజ్ అ ప్రాక్సీ వార్. ఇందాక కర్నల్ శ్రీనివాస్ గారు అన్నారు, ఇట్స్ అ ప్రాక్సీ వార్, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ వార్. చేతనైతే యూ ఆల్సో గో అండ్ ఇన్ఫ్లిక్ట్ ఎ బ్లో ఇన్ ఎ సిమిలర్ ఫ్యాషన్
అదే ఆన్ పాకిస్తానీ ఆర్మీ. అదే కృష్ణారావు గారు కృష్ణారావు మీ దాంట్లో మేము అన్నది యుద్ధం కాదండి, యుద్ధం ప్రపోజ్ చేయట్లా, రిటాలియేషన్ ఇవ్వాలంటున్నాం. సిమిలర్ వే అంటున్నారు ఆయన. ఇప్పుడు రిటాలియేషన్ చేయండి, దట్స్ వాట్ చెయ్యాలి అంటున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళ ఆక్రోశం బిడ్డలు ఆ 44 మంది కుటుంబాల ఆక్రోశానికి మనం వాళ్ళ కాన్ఫిడెన్స్కి వీఆర్ దేర్ ఫర్ యూ, దిస్ కంట్రీ ఈస్ దేర్ ఫర్ యూ. వాడు యుద్ధానికి వెళ్ళే ముందేమో ఏ సైనికుడైనా నా వెనకాల నా దేశం నాకు ఉంది అనే ఒక విశ్వాసం తెలుతాడు. ఆ విశ్వాసానికి మనం ఎస్ వీఆర్ దేర్ ఫర్ యూ అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం అండి. లేకపోతే ప్రతిసారి వాడు రేపు సస్తానని తెలిసి కూడా మీకు తెలుసు, బీయింగ్ ఏ ఆఫీసర్ నేను యుద్ధంలోకి వెళ్తే తిరిగి వస్తానో లేదో సస్తానని కూడా తెలిసి కూడా ఆన్ ఆర్డర్ హీ గోస్ అండ్ ఈస్ రెడీ టు డై. అలాంటి వాడికి మై కంట్రీ ఈస్ దేర్ ఆన్ బిహైండ్ అనే ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టాలి. శ్రీనివాస్ గారు, వాట్ ఈస్ యువర్ హార్ట్ సే ఈ మూమెంట్ లో మీకు ఏమనిపిస్తుంది, ఏది కరెక్ట్ అనిపిస్తుంది? నేను ఇప్పుడు బేసికలీ మన ప్రధానమంత్రి గారు ఆయన 3 ఫ్రంట్స్లో మనం రిటాలియేట్ చేయాలన్నారు. రిటాలియేషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఈస్ డిప్లొమాటిక్, థర్డ్ ఈస్ మిలిటరీ. సో మనం ఎప్పుడైనా ఒక ఎనిమీని అటాక్ చేస్తే గనక, అండ్ లాస్ట్ బట్ నాట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద డిప్లొమాటిక్ దిస్ థింగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈవెన్ ఎకనామికలీ మనము ఇప్పుడు ప్రెజెంట్లీ పాకిస్తాన్ని వీ హ్యావ్ టు స్ట్రాంగిల్ ఇట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక్కటే సరిపోదండి. మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న న్యూస్ మనకి కవ్వింపు చర్యలు మళ్ళీ ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి సరిహద్దు నుంచి మనపై కాల్పులు జరుపుతున్నారు. ఇది ఒకటండి, మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను JNKలో 5 ఏళ్ళు పనిచేశాను. నేను అక్కడ ఇలాంటి ఇష్యూస్ అవ్వంగానే వెంటనే రిటాలియేటరీ ఫైర్ నడిచిపోతుంది. అట్ ద సెక్షన్ కమాండర్స్ లెవెల్, అట్ ద గ్రాస్ రూట్ లెవెల్లో ఇవి రిటాలియేటరీ ఫైర్ నడిచిపోతుంది automatic. That we don't have to bother about those retaliatory fire. What we as a nation we have to think is, మనం అందరం యాజ్ ఏ కలిసికట్టుగా నిలబడ్డామా లేదా, దీని మీద కలిసికట్టుగా నిలబడ్డామంటే ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫ్రెంచ్ దీనిది. అలా ఎవ్రీ పర్సన్, బీ ఇట్ ఎ పొలిటికల్ పర్సన్, బీ ఇట్ ఎ నేషనల్ ఎనీ ఇండియన్ సిటిజన్ షుడ్ స్టాండ్ అగేన్స్ట్ దిస్. వీ షుడ్ కండమ్నేషన్. ఒక కాలంలో ప్రతిసారి కండమ్ చేస్తాం. అది పాకిస్తాన్, ఇందాక సార్ అన్నట్టు పాకిస్తాన్ అది వినట్లేదు. అది నౌ గాన్ ఆర్ ద డేస్. మనం కండమ్ చేయడం కాదు, వీ హ్యావ్ టు షో దెమ్ వాట్ వీఆర్. ఐ థింక్ ఇక్కడ PM మోదీ చెప్పిన వ్యాఖ్యలు మనం ఉదహరించాలి. పొలిటికల్ గా, డిప్లొమాటిక్ గా, మిలిటరీ పరంగా కూడా మనం సైమల్టేనియస్ గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని మోదీ చేసిన సూచనని ఎలా మీరు అనలైజ్ చేస్తారంటే, ఇప్పుడు నౌ ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూస్తే there are a lot of countries which are coming up openly and then saying ki yes we are standing by you. US statement ochindi, Burma ichindi, there are a lot of countries which are coming up, and manamu internationally UN ni we have requested to ban certain people. That will happen. So diplomatically all these actions will start flowing down. Now politically media will have a very major role to play to pull everyone together, and then as an organization, as a country, we all need to stand together. And last, military, as I've told you, any day, that moment today you ask us to get into the Pakistan, we'll get into the Pakistan. That is not the issue with the military. ఇందాక ఒకటి అన్నారు, యుద్ధం వికల్పం కాదు. యుద్ధం గురించి మేము మాట్లాడట్లేదు. బట్ at any point of time, the security forces are always prepared and we are ready to retaliate. ఇక్కడ ఒక్క విషయం సార్ చెప్పిన దాంట్లో, వాజ్పేయి గారు చెప్పిన దాంట్లో బ్యూటిఫుల్గా అనలైజ్ చేశారు. ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నాం మన ఇండియాలో? మిలిటరీ పరంగా ఫెయిల్యూర్ లేదు. మిలిటరీ సో పవర్ఫుల్. ఇఫ్ యూ గివ్ ఆర్డర్ టు గో అహెడ్, సర్జికల్ స్ట్రైక్స్, మోడీ పర్మిషన్ గవర్నమెంట్ దే నీడ్ పర్మిషన్. యూ డూ వీళ్ళేవి ప్లాన్ అంతా గవర్నమెంట్ చెప్పక్కర్లా. They have got intellectual plans, military. Just a permission, go ahead. And go ahead, they can do wonders. మన మిలిటరీకి అంత పవర్ఫుల్ ఉంది, దే కెన్ డూ వండర్స్. సో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. దౌత్యపరంగా ఆల్రెడీ సరౌండెడ్ పాకిస్తాన్ ఈస్ ఆల్రెడీ కార్నర్ అయిపోయింది. పాకిస్తాన్ నౌ ఇట్ ఇస్ అందుకని కార్నర్ అయిపోయింది, ఇట్ ఈస్ సఫరింగ్. పొలిటికల్గా వీఆర్ బికమింగ్ ఏ వీక్నెస్. పొలిటికల్గానే టెర్రరిస్టులు కానీ ఒక వేదిక కానీ ఒక ఆక్సిజన్ కానీ వాళ్ళు చేసే దుశ్చర్యలకి హియర్ ఆల్సో ఇన్ ఇండియా ఆల్సో వీ గాట్ సపోర్టర్స్.
In India also people are there to support us, support Pakistan actions. ఇండియాలో మనకు మనుషులు ఉన్నారు అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతారు. ఈ కాన్ఫిడెన్స్ వల్లే వాళ్ళ పేటరేగిపోతారు. ఈ కాన్ఫిడెన్స్ షుడ్ బి డెమాలిష్. పాకిస్తాన్కి సమర్థించే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. పాకిస్తాన్ దుష్టచర్యలకి ఆర్గ్యుమెంట్లు చేసేవాళ్ళు టీవీల్లో కానీ డిబేట్లో కానీ మీరు ఓన్లీ పొలిటికల్ పీపులే కానీ మేధావులను చెప్పుకుంటున్న అనేక మంది ఇక్కడ టీవీ డిబేట్లో కూడా కూర్చొని దే సపోర్ట్ ఈ భారతదేశాన్ని ముక్కలు చేస్తామని జేఎన్యూలో మాట్లాడితే వాళ్ళని వాక్ స్వాతంత్రం అని సమర్థిస్తారు. రోహింగ్యాలకి ఐఎస్ఐ ఏజెంట్లతోటి డబ్బులతోటి రోహింగ్యాలు ఇక్కడ దేశంలో అల్లకల్లోలిస్తుంటే వాళ్ళకి మానవతావాదం కావాలి, మానవతా దృక్పథం కావాలంటారు. హురియత్ కాన్ఫరెన్స్ వాళ్ళు సపరేట్ కాశ్మీర్ కావాలి అని చెప్పి దేశంలో నిరంతరం అల్లకల్లో సృష్టిస్తుంటే పాకిస్తాన్ జెండాలు పట్టుకు చేస్తే వాళ్ళతోటి వెళ్ళి టీ బిర్యానీలు తాగుతారు. దిస్ ఈస్ ద సిస్టమ్, దిస్ ఈస్ ద ఇది పోవాలి. ప్రతి పొలిటీషియన్ కంట్రీ దీనిపై మీ రియాక్షన్ ఏంటి? మనం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన సందర్భంలో కూడా మనం ఎందుకు ఇంత వేర్వేరు ఐడియాలజీలతో ఉంటున్నాం అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ఎందుకుంటున్నామనే కాదు, వీఆర్ ట్రీటింగ్ దమ్ లైక్ హీరోస్. సయ్యద్ అలీ షా గిలానీ, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది హురియత్స్, అండ్ ది అదర్ మ్యాన్ మీర్ వైజ్ ఒమర్ ఫారూక్, వీళ్ళిద్దరూ పాకిస్తానీ హై కమిషనర్ టు ఇండియా ఇన్ ఢిల్లీ ఆయన దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని చెంపల మీద ముద్దులు పెట్టుకుని ఓపెన్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్, అండ్ వీ డోంట్ కండెమ్ దెమ్. మనం వెళ్ళి వీ షుడ్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్. ఇప్పుడు మనం భారతదేశంలో ఎవరు ఓపెన్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు వాడిని కండెమ్ చేసే దమ్ములు లేవు మనకు. ఎస్, దట్స్ వాట్ కరెక్ట్. దట్ ఈస్ దేర్ పొలిటికల్ గా మనం వి షుడ్ బి పేట్రియాటిక్. సో అదే కారణం అంటారా ఇప్పుడు మన దేశం టెర్రరిస్టులకి సాఫ్ట్ టార్గెట్ గా మారడానికి ప్రధానమైన కారణాల్లో ఇదొకటిగా మనం భావించాల్సిన అవసరం ఉందా? Because there are people in the Kashmir Valley who are very fond of Pakistan and we could not expose their criminality. అందులో కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, కొంతమంది గొప్ప లీడర్స్ కింద చలామణి అవుతారు. మనం ఎక్స్పోజ్ చేయవలసిందే వాళ్ళు. హౌ దే ఆర్ యాంటీ నేషనల్ కేవలం ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతున్నామనే నా వాదన. వాళ్ళని ఎక్స్పోజ్ చేయటంలో ఈ దేశంలో మేధావి ముసుగులు పెట్టుకుని ముసుగులు కప్పుకుని డిబేట్లో అక్కడ ఇక్కడ ఆర్టికల్స్ రాయటంలో అన్ని చోట్ల కూడా ఆ పాకిస్తాన్ యొక్క దుష్ట చర్యలను సమర్థిస్తూ అది వాక్ స్వాతంత్రం అని వాళ్ళకు ఒక దేశభక్తి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోధులని ఇలాగ వాళ్ళ కలరింగ్ ఇచ్చి సమర్థిస్తున్న వాళ్ళని మనం ఖండించే విషయంలో వీఆర్ ఫెయిల్యూర్. అది గట్టిగా అందరూ దాని గురించి ఆ కండెమనేషన్ ప్రోగ్రామ్ చేయాలి అని తెలిసినప్పటికీ మనం ఇంకా ఎందుకు మేల్కొనలేకపోతున్నాము? తగు చర్యలు ఎందుకు చేపట్టలే? ఇటువంటి దాడి జరిగినప్పుడు మన సైనికుల్ని మనం పెద్ద సంఖ్యలో కోల్పోయినప్పుడు ఒక ఎమోషనల్గా అందరూ ఒక మాట మీద ఉన్నప్పటికీ పొలిటికలీ వి సీ దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. సో దాన్ని ఎలా కర్బ్ చేయాలి మీరేమంటారు? Being an army man, I cannot talk about politics. Yes. But I can tell you certain things which present government has brought in certain things. ఎప్పటి నుంచో మనకి కావాలి అని అనుకున్న వాటివి present government ఇప్పుడు మనకి ఏమేమి తీసుకుని వస్తుంది టు ఫైట్ దిస్. మీరు ఇందాక అన్నారు పొలిటిక్స్ ఇస్ వన్ థింగ్, బట్ యాజ్ ఎ గవర్నెన్స్లో మనకి ఏమేమి లకూనాస్ ఉన్నాయి వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేస్తున్నాము అంటే మనం అందరం బొంబే అటాక్ చూసాం. ఎన్ఎస్జీ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ముంబైకి ఎప్పుడు వచ్చిందండి? నెక్స్ట్ డే వచ్చింది. ఎన్ఎస్జీకి ఫస్ట్ దే వాజ్ ఎ డిబేట్ వెదర్ ఇట్ విల్ కమ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ఆర్ ఇన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. ఓకే, దట్ వాజ్ ద స్టేటస్. నౌ ఇన్ present government what they have done is they have started off with a special force, armed forces special command అని చెప్పేసి ఒకటి వచ్చింది. వేరేన్ మనం స్పెషల్ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ వాటి మన పారా కమాండోస్ గురించి మనం ఆర్మీలో ఉంటుంది. అలానే వీ హ్యావ్ కమాండోస్ ఇన్ ది ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది నేవీ. గరుడాస్ అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్లో ఉంటారు. వీళ్ళందరినీ ఒక స్పెషల్ కమాండ్ ఒకటి తయారవుతుంది. ఈ స్పెషల్ కమాండ్ విల్ బీ అట్ ద సెంట్రల్ దిస్ థింగ్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ కేపబిలిటీస్, బట్ దే విల్ హ్యావ్ దిస్ డెడికేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్, డెడికేటెడ్ నేవల్ షిప్స్, Maldives dependency. They don't have decision making delays. Decision making delays. You ask them to go, they will just go launch and the next minute they are there. So bureaucracy of handling too many things
ఆర్ కటింగ్ డౌన్. Yeah. డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ కమాండ్ ఒకటి వస్తుంది. సెకండ్ మేజర్ థింగ్ ఏంటంటే మనకి ఇందాక మీకు ఒకటి అన్నాను, ఎందుకు కాశ్మీర్ యూత్ని ఆర్ గెటింగ్ డైగ్రెస్డ్. ఎందుకు అంటే పాకిస్తాన్ అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ దిస్ ప్రాక్సీ వార్ అటాకింగ్ అస్, దే ఆర్ అటాకింగ్ ద మైండ్స్ ఆఫ్ ద కాశ్మీర్ యూత్ బై వే ఆఫ్ social media, WhatsApp, social media, so many things, so many information, misinformation which is being spread. Now we need to have some central agency which is going to have fight this cyber warfare. So ఒకటి సెంట్రల్ సైబర్ ఏజెన్సీ అని ఒకటి వస్తుంది. ఈ సెంట్రల్ సైబర్ ఏజెన్సీ ఏంటి అంటే వీ హ్యావ్ ఇస్రో ఈస్ డూయింగ్ ఎ బ్యూటిఫుల్ జాబ్. మనకి అన్ని శాటిలైట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. 42 శాటిలైట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ బీయింగ్ కబ్డ్ అండర్ వన్ పర్టికులర్ దిస్ థింగ్. దాని నుంచి ఈ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కంటూర్స్ ఇప్పుడు మనకి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఏ చెట్టుకి ఎంతవరకు నీళ్లు వేయాలన్నది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మిలిటరీకి ఉంటుందా? నో. సో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ గెట్ క్లబ్ టుగెదర్. సో టుమారో ఇఫ్ వీ హ్యావ్ టు గో అండ్ డూ ఎ మిలిటరీ ఆపరేషన్, థింగ్స్ విల్ బీ క్రిస్టల్ క్లియర్. మీ ముందర రెడీగా ఉంటుంది. యూ కెన్ సీ దట్ పర్టికులర్ ఏరియా అండ్ దెన్ యూ కెన్ లాంచ్ ఇన్ దట్ దిస్ థింగ్. Looks quite promising. Okay. Yeah. And another this thing, there is another central communication agency అని ఒకటి ఉంటుంది. ఆ సెంట్రల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ ఏంటంటే వేర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కమింగ్ అప్. ఎన్ఐఏ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఐబీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అండ్ లోకల్ ఇంటర్ నెట్వర్క్. అనదర్ మేజర్ డ్రాబ్యాక్ మనకి ఇక్కడ ఇప్పుడు మీరు వై వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ థింగ్ జేఎన్కే అంటే లోకల్ ఇంట్ మనకి రాదు, ఇంటెలిజెన్స్ రాదు. ఆ లోకల్ ఇంట్ ఇవన్నీ కూడా మనకి చాలా కావాల్సి వస్తుంది. వీటినన్నిటినీ ఈ ఇంటెలిజెన్స్ వేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీవన్స్ వాట్సాప్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆ లోకల్ ఇంటి మనకి రావడం పై ఇప్పుడు ఐ థింక్ కేంద్రం ఫోకస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి? ఆయన చెప్పిన దాని ప్రకారం దానికోసం సపరేట్ ఒక సెంట్రల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ which will be, it is not only the armed forces, it will be a centralized agency which will be handling all the hacking, all the information at all levels. Army, Navy, Air Force, all intelligence agencies, there will be a seamless exchange of information which will happen. దీంతో ఏమవుతుంది అంటే మనకి ఎనీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీ అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఒక ఎనీ సస్పిషన్ ఆల్సో విల్ బి ఇమీడియట్లీ పర్కులేటెడ్. పైకి వచ్చేస్తుంది. దీనివల్ల ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటూ అక్కడ జరిగే దీన్ని చేసుకుని కాపాడటం జరుగుతుంది. బికాస్ టుడే టెక్నాలజీ మన ఇస్రో వల్ల మనకు అడ్వాంటేజెస్ చాలా వచ్చింది. దానివల్ల వీఆర్ వర్కింగ్ అట్. అది ప్రభుత్వం ఆ విషయంలో ఎక్కడ వెనకడుగు వేయట్లేదు. ఈజ్ వెరీ ఫాస్ట్ అప్రోచింగ్లో. ఇవాళ మన క్యాబినెట్లో మొన్న బడ్జెట్లో కూడా రక్షణ శాఖకి అధికంగా అలాట్ చేశారు. అండ్ ఏది వీళ్ళకి జాకెట్ లేకపోవటాలు అన్నిటికీ కూడా ఫెసిలిటీస్ ఆర్ అరేంజ్మెంట్స్ నెసరీ అన్నీ జరుగుతున్నాయి. బట్ ఈవెన్ దెన్ ఈ జరుగుతున్నా కూడా మనకి ఒకటే నేను ఎగైన్ అండ్ ఎగైన్ ఐఎమ్ టెలింగ్, ప్రభుత్వం మనం 100 మందికి కౌరవులు 5 పాండవులు మనం వేరువేరుగా ఉన్నంతకాలం ఒక శత్రు దేశంతో మనం మాట్లాడేసి వచ్చేటప్పుడు మనం 105గా మాట్లాడాలి. అది మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇవాళ ఏమవుతుంది, ఈవెన్ టుడే నిన్న మొన్న కూడా మీరు జరిగిన తర్వాత కూడా చేస్తుంటే వాళ్ళ ఫెయిల్యూరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది, అరే దే ఆర్ వెల్ వర్స్. ఇంటెలిజెన్స్ వచ్చినాక ఎస్ఓపి అని ఉంటుంది, ఎస్ఓపి ఆర్ఓపి చేస్తారు అన్ని. దే హ్యావ్ డన్ ఇట్. ఈవెన్ దెన్ వెనక నుంచి గుద్దేవాడు వచ్చాడు. సో వాళ్ళ ఇమీడియట్గా వాళ్ళ మోరల్ స్ట్రెంగ్త్ని, మోరల్ వాల్యూ మీ తప్పు అని వేలు చెప్పి చూపటం వల్ల వాళ్ళ మరి ప్రధానికి ప్రైమ్ మినిస్టర్ నుంచి వెళ్ళదు. దేర్ ఆర్ కమాండర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎక్కడ జరిగింది. వాళ్ళ వేలు చూపించి వాళ్ళ మోరల్ స్ట్రెంగ్త్ని దెబ్బతీయకుండా నౌ వీ హ్యావ్ టు రిటాలియేట్ పాకిస్తాన్ by 3 angles, as Modi said. So 3 angles చేయాలి. What's the need of the hour? What is need of the hour? Need of the hour. నా ఉద్దేశంలో నీడ్ ఆఫ్ ది ఆర్ ఏంటంటే, అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్, 25th ఫిబ్రవరికి ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ వార్ మెమోరియల్ ఒకటి ఇనాగ్రేట్ అవుతుందండి. ఇంతవరకు మనకి ఇండియా గేట్ ఉండేది. ఇండియా గేట్లో మీరు వెళ్ళి చూస్తే ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ విక్టిమ్స్ పేర్లు రాసుంటాయి. మన ఇండిపెండెంట్ ఇండియాకి కోసం ఫైట్ చేసిన పీపుల్కి ఇంతవరకు ఏమీ వార్ మెమోరియల్ లేదు.
25th ఫిబ్రవరికి దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ గెటింగ్ ఓపెన్ అండ్ ఐఎమ్ షూర్ people in the right governance and the people who are there who are going to take the decision, before that something will happen. అంటే ఖచ్చితంగా మోడీస్ మూడ్ అండ్ సిన్సియరిటీ టువర్డ్స్ హిస్ కంట్రీ ఎవ్రీబడి నోస్. He will not relax. He will not relax unless some retorts take place and పాకిస్తాన్ యొక్క వాళ్ళు చేసిన దానికి పశ్చాత్తాపడేలాగా వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడేలాగా చేస్తారు. He will bend them and make them to bleed from their nose. ఈ పొలిటీషియన్స్ అందరికీ I request through TV9, I request all the politicians, స్టాండ్ ఫర్ యువర్ కంట్రీ, స్టాండ్ ఫర్ యువర్ కంట్రీ. సమాధానం చెప్పడానికి మీరు పాకిస్తాన్ యొక్క చర్యల్ని రైట్ చిట్టిబాబు గారు, శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్స్ ఎంవి కృష్ణారావు గారు ఫర్ జాయినింగ్ ద డిబేట్. మొత్తం దేశం మొత్తం ఒకటే కోరుకుంటోంది, పాకిస్తాన్కి గట్టి సమాధానం చెప్పాలి అని. దానికి ఎంతో దూరంలో లేదు. ఖచ్చితంగా మన దేశం పాకిస్తాన్కి గట్టి సమాధానం బుద్ధి వచ్చేలాగా చెప్తుంది అని అంతా చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.